కార్ పార్టీ పెంపకం మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సారు తెలంగాణ భవన్కు రాబోతున్నాడట. ఉదికు సారు పానం బాగుంటలేదు, అందుకే పాముదులకెళ్ళి బయటకు వస్తలేడని, ఎవరొచ్చినా కూడా కలుస్తలేడంటే ఇప్పుడు ఏం పని మీద తెలంగాణ భవన్కు వస్తుండంటారా? ముచ్చటంతా అరుచుకుందాం పాండ్రి. షెయి సర్కార్ ఏలుబడిలోకి వచ్చినాక గోదావరి కృష్ణానది జలాల పంపకాల మీద యావ పోతుంది. పాలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణను తెల్రు చేయాలని చూస్తుంది. షెయి సర్కారు పనితనం సక్కదనంగా లేక షెయి సర్కారు చేతులున్న నీళ్లను ఏపీకి అప్పయ్యెప్పుతున్నదట. కారు పార్టీ ఏలుబడిల కష్టపడి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును కూడా కావాలని కాంగ్రెస్ సర్కారు ఎండబెడుతుందని, ఇట్లా వెనకటి ముచ్చట్లు అన్ని కూడా ముంగటేసుకుని కాంగ్రెస్ ను గట్టిగానే అడిగి కడగాలని బీఆర్ఎస్ బలగానికి చెప్పి గులాబీ గుడిసెల ఉన్నోళ్లకు గుండె ధైర్యం నింపేందుకు ఈ నెల 19 తారీఖు నాడు తెలంగాణ భవన్ కు మాజీ సీఎం కేసీఆర్ సార్ రాబోతున్నాడట. అయ్యా కేసీఆర్ సారు, ఉదికు షెయి సర్కార్ ఏలుబడిల పబ్లిక్ రైతులు గోసలు పడుతుంటే ఇన్ని దినాలు ఫామ్ హౌస్ ల పరాకతగా ఉంటిరి. మొన్నటిదాకా బయటకు వచ్చి ప్రజల తరపున కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నిస్తారని ఆశపడితే అధికారం పోయినాక అసలు పబ్లిక్ ను పట్టించుకునే బంధు పెడితిరి. ఏమనంటే ఇప్పుడు పానం బాగలేదన్నట్టు ఉంటున్నారు. మీరు కారు బిస్తాను దింపుదామని అనబడితిరి. దినానికింత మీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో దివాలాది ఇస్తుందట. గులాబీ రంగు కూడా చాలా పలసగానే అయ్యిందట. అట్లయితున్న పార్టీ పెబ్బ అయిన మీరు ఇప్పుడు ఎట్లా మాట్లాడతారో? మీరు ఇట్లా ఇన్ని దినాలకు మళ్ళా తెలంగాణ భవన్ కు వస్తుండ్రంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకొని చూస్తున్నట్టే ఉన్నదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.